సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఈ 25 డేస్ ఎలా ఉన్నా 5 డేస్ కి సంబంధించి సమ్ పెయిన్ ఉంటుంది, సైకలాజికల్ గా డిఫరెన్స్ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ కూడా ఉంటాయి. ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో అయితే మీరు ఉమెన్ కాబట్టి కాదు కదా, ఎందుకంటే మీరు ఉమెన్ కాబట్టి మీరు కరెక్ట్ గా చెప్పారు. కానీ నేను చూసిన కొన్ని కేసెస్లలో ఇది కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. అంటే 80% ఉమెన్స్ మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ గా ఉంటారు. 20% ఏదైతే ఉంటుందో అక్కడ ఈ 5 డేస్ కూడా నాకు తెలిసినంత వరకు, అంటే మీకు తెలిసి ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఇంకో ఉంటారు, వాళ్ళు ఈవెన్ బయటకు కూడా రారు, ఎవరితో మాట్లాడకుండా మాట్లాడరు, సైలెంట్గా ఇంట్లోనే ఉంటారు. 3-4 డేస్ ఏమో ఉంటారు. తర్వాత ఎందుకో తెలుసా, ఆ టైమింగ్లో వాళ్ళ సెన్సింగ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో చేసే పని కానీ ఇంకోటి వాళ్ళకి గుర్తుండదు సమ్ టైమ్స్. అంటే చంపేస్తే అంటే నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇక్కడ లీగల్ గా ఎవరు ఒక వ్యక్తిని కూడా నాలెడ్జ్ తో ఎవరు చంపరు. నాలెడ్జ్ లేకుండా ఇలాంటి సైంటిఫికల్ ఎరాలో ఏదైనా ఒకవేళ బై మిస్టేక్లీ జరిగిపోయింది అనుకోండి, దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ జరిగినవి కూడా ఉన్నాయి. మొగుడిని చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంలో ఆమె ఎందుకు చంపిందో తెలియక ఆమె మొగుడు చనిపోయిన తర్వాత 5 డేస్ తర్వాత ఆమె మళ్ళీ రిబ్యాక్ అయ్యి మొగుడు చనిపోయాయని చెప్పేసి ఏడ్చుకుంటూ ఉంటే అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే ఎందుకు జరిగిందని చెప్పేసి దానికి ఒక పెద్ద కేసు కూడా జరిగితే అప్పుడు ఆ టైంలో ఆమె ఏ పీరియడ్లో ఏమి జరిగింది మెడికల్ రిపోర్ట్స్ కూడా తెచ్చి, సైకలాజికల్ రిపోర్ట్స్ అన్ని తెచ్చి అప్పుడు చెప్పిన సబ్మిట్ చేస్తే కోర్టుకి, అప్పుడు కోర్టు దాన్ని ఎక్సెప్షన్ చేసి ఆమెను అడ్మానిషన్ చేసి కొద్ది రోజులు జైల్లో ఆమెకి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టి రీఫార్మేషన్ చేసి అప్పుడు బయటకు వదిలేదు. ఇలాంటి జరుగుతాయి. ఎందుకు అంటే ఇవి మనము హ్యూమన్ నేచర్ అనేది డిఫరెంట్ యాంగిల్లో సైన్స్ నడుస్తూ ఉంటుంది. ఆ సైన్సింగ్ని బేస్ చేసుకుని, అందుకే మీకు మెన్స్ రియా యాక్టర్స్ రియా అని ఎందుకంటారంటే క్రిమినల్ లాలో ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఒక ఇంటెన్షన్ ఎందుకు చేస్తున్నాడని చాలా నీడ్. ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నారు అనుకోండి, క్రైమ్ టువర్డ్స్ ఆఫ్ సొసైటీ అని మనం అంటాం. కానీ చాలా మంది దాని ప్రిన్సిపల్ని తీసుకోలేదు. క్రైమ్ టువర్డ్స్ ఆఫ్ సొసైటీ అయినప్పుడు ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద సొసైటీ. వై? బికాస్ ఒక వ్యక్తి ఒక బ్రెడ్ని దొంగతనం చేసేదానికి సొసైటీ ఆ రేంజ్లో అతను తీసుకొచ్చిందంటే సొసైటీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ పిల్లడి వైపు చేయాలి. ఆ పిల్లడికి ప్రొవైడ్ చేయాల్సిన చేయకపోవడం అని అతను దొంగతనం చేస్తుంది. కానీ క్రైమ్ టువర్డ్స్ ఆఫ్ సొసైటీ అంటున్నాము, కానీ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ అనేది ఎవరైనా మాట్లాడుతున్నామా? ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అది మాట్లాడట్లేదు మనం. ఎందుకు? పక్కకి వెళ్ళిపోయింది. అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు అంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళు, అంటే ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో గమనించి అట్లీస్ట్ లెట్ హర్ స్టాండ్ ఆన్ హర్ లెగ్స్. ఏదైనా ఉద్యోగం బిజినెస్ సొంతంగా చేసుకొని బతకడం, ఆడవాళ్ళకి ఆత్మగౌరవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బేసికలీ ఎంతసేపు ఆవిడ ఒక దాంట్లో నీ మీద, చింటూ మీద, మస్తాన్ మీద పడి జీవిస్తున్నానే, ఎందుకు ఆ కష్టం? అంటే తన ఇష్టం అండి. తన ఇష్టం కాదు. తను ఏమంటదంటే, రాజు సైలెంట్ గా ఉంటుందో అది తన ఇష్టం. తన ఇష్టం కాదమ్మా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరు లేరు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. సో డబ్బులు ఇప్పుడు ఆయన చెప్పినట్టు బ్రెడ్ దొరక్క ఏమి దొరకపోతే దొంగతనాలు చేసే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే, ఇప్పుడు రాజతరుణ్ డబ్బులు ఇవ్వక, చింటూ డబ్బులు ఇవ్వక, మస్తాన్ సాయి ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వాట్ విల్ షీ డు? ఇలా కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు. రాజతరుణ్ రాకముందు, రాజతరుణ్ ఇప్పుడు అనుకుందా పోషిస్తున్నాను, రాకముందు రాజతరుణ్ చూసుకునేది ఎవరు? ఇప్పుడు మీరే అన్నారు రాజతరుణ్కి ఈ అమ్మాయి సపోర్ట్ అంటే, ఆల్రెడీ ఈ అమ్మాయి స్ట్రాంగ్ విమెనే కదా, ఒకప్పుడు స్టాండ్ ఉందనే కదా. మరి ఎందుకు అలా మారింది అంటే, వారం రోజులు ఇచ్చింది సార్. దానికి వారం రోజులైనా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు అక్కడెక్కడో ఆయన అడిగి, అంటే ఇన్ని సంవత్సరాలు ఈ మస్తాన్ సాయి లేకపోతే రాజతరుణ్ లేకపోతే ఇంకొకరు పోషిస్తే అమ్మాయి పుట్టినప్పటి నుంచి పెరిగింది. పుట్టినప్పటి నుంచి పెరిగింది మనకి చెప్పలేం. బట్ ఆ అమ్మాయి ఒక వన్స్ ఆఫ్టర్ 2014 బిఫోర్ అమ్మాయి ఏజ్ అంతా, ఈ రోజు ఏజ్ అంతా 34. ఇప్పుడు అమ్మాయి ఏజ్ సపోజ్ 34 కి బ్యాక్ ఒక 10 years వెళ్తే ఎంత? 24 years అమ్మాయి వీళ్ళు వస్తే బతికిందా? వీళ్ళు సపోర్ట్ చేస్తే బతికిందా? నాన్న వాళ్ళు ఉన్నారు కదా, కరెక్ట్ అండి. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి కరెక్ట్, ఇప్పుడు ఏమి చదువుకోకుండా, జాబ్ చేయకుండా, ఏమి లేకుండా బతికేసిందా? అదే కదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, లేదు కదా, ఇప్పుడు కూడా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. అది ఆమె ఇష్టం. అదే మేడం అని చెప్పేది మీకు. అదే మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తున్నా. బ్రెడ్ బటర్ దొరకకపోతే ఏం చేస్తారు? దొంగతనాలు చేసుకొని, బ్లాక్మెయిల్ చేసుకొని, ఏదో ఒకటి అనేది రాంగ్. నెసెసిటీ ఉంది. నెసెసిటీ మేక్స్ పీపుల్ క్రిమినల్స్. సో అదే చెప్పారు సార్ ఇందాక, ఒక బ్రెడ్ బటర్ దొరకకపోతే వాళ్ళు ఎట్లయితే దొంగతనం చేస్తారు, అది సొసైటీ తప్పు. సొసైటీ తప్పు ఎప్పుడవుతుంది? అరే ఇదిరా మార్గం, దీంట్లో వెళ్ళు, నువ్వు సంపాదించుకొని ఎంత నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి చెప్పేది ఎవరు? మనం ఏమంటున్నాం ఇప్పుడు? ఆవిడ ఇష్టం అంటే ఆవిడ ఇష్టం అంటే ఇట్లా కేసులు పట్టుకుంటూ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. ఆవిడ అలా చేస్తోంది, అందరి మీద బ్లాక్ మెయిల్ చేస్తుంది, కేసులు పెడుతుంది అంటే వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. ఎవరైనా గైడ్ చేసి, దేనికోసం కేసు పెడుతుందండి?
మస్తాన్ సాయి డబ్బులు ఇవ్వమని చెప్పి దేనికోసము 10 కోట్లు ఇచ్చాడా 12 కోట్లు ఇచ్చాడా ఇవ్వలేదు కదా. మరి ఇవ్వనప్పుడు ఒక నిమిషం కేసు అయితే పెట్టింది కదా అమ్మాయి, సపోజ్ ఆయన పాయింట్ ఆఫ్ తీసుకుందామండి, ఆయన పాయింట్ ఆఫ్ కరెక్ట్ అనుకుందాము. ఇప్పుడు ఆ అమ్మాయి డబ్బుల కోసం కేసులు పెడుతుందన్నారు, కేసులు పెట్టాడు కదా, ఇప్పుడు అతను కోర్టులో తేల్చుకుంటాడా లేకపోతే ఈ అమ్మాయికి డబ్బులు ఇస్తాడా? ఎక్కడ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు? అమ్మాయి కేసు పెడితే డబ్బులు వచ్చేస్తాయా? లోక్ అదాలత్లో తేల్చుకుందాము, మనం ఎంతో కొంత సెటిల్ చేసుకుందాం అని చెప్పి అందరికి రాయబారాలు పంపిస్తుంది ఎవరికి? ఆ కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలని పంపిస్తాను. ఎంతో కొంత ఇప్పించండి అని, సపోజ్ ఎంతో అండి కొంత ఇప్పుడు ఇప్పించండి అని పాయింట్ చెప్పి తీసుకుందాం, మీ పాయింట్ ఒక పోలీస్ ఆఫీసర్ తో 2 కోట్లు బేరం పెడితే ఆ ఆఫీసర్ కి సంబంధించిన రికార్డు ఎప్పుడైతే బయటకు వచ్చిందో గుంటూరులో, ఆయన ఎందుకులేండి ఐ డోంట్ వాంట్ అంటే, సో అది బయటకు వచ్చి ఈయన ఇట్లాంటి డీలింగ్స్ చేస్తున్నాడని చెప్పి ఆయన VR లో పంపించారు. సేమ్ హైదరాబాద్ లో మొన్న జరిగిన ఇన్సిడెంట్ అక్కడ గుంటూరులో జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడినా, ఇప్పుడు ఈయన పాయింటే కరెక్ట్ అనుకుందాం, వాళ్ళు జెన్యూన్ కదా, వాళ్ళు జెన్యూన్ అయినప్పుడు ఈ అమ్మాయికి కాంప్రమైజ్కి ఎందుకు వస్తారు? కోర్టుకి కేసు కొట్టేస్తుంది కదా, 2 crores. ఇప్పుడు తిను ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అలిగేషన్స్ చేసిన ఈ అమ్మాయి కేసులు పెట్టిందండి, రాంగ్ కేసెస్ అని అనుకుందాం, బెదిరించడానికి కేసులు పెట్టింది అనుకుందాం, అవునా? 2 crores అమ్మాయికి అయితే ఇవ్వాల, ₹1 అమ్మాయికి అయితే ఇవ్వాల. కాంప్రమైజ్కి ఎప్పుడు వెళ్తారు? ఇద్దరు ఓకే అనుకుంటే వెళ్తారు, అవునా? తప్పుడు కేసు పెట్టిన వ్యక్తి ఎందుకు వెళ్తాడండి? మనం ఒక సినిమాలు చూడట్లేదు, మనము పోరాడతారు, ఈమెకి ఇచ్చే డబ్బులు అయితే నేను కోర్టుకు పెట్టి నేను పోరాడతాను అని చెప్పేసి పోరాడతారు. రాస్తారని ఆ పాయింట్ ఒకటే కాదండి, నేను జనరల్ గా అంటున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎక్స్ట్రాక్షన్ కోసమే అమ్మాయి ఈ పనులు చేస్తుంది అన్నప్పుడు అబ్సల్యూట్లీ అది ఫాల్స్. అది ఎక్స్ట్రాక్షన్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి బయట, అది వేరండి. అది ఎందుకు కమర్షియల్ ట్రాన్సాక్షన్స్? అది ఇక్కడ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ లేదు వీళ్ళిద్దరికి. ఇలా కేసులు పెట్టి ఇప్పుడు వీళ్ళ కేసులు ఏదైతే ఉందో ఎందుకు సార్ 498 కేసులు పెట్టి 50 లక్షలు? అది 498 కేసు అనేది ఒక మ్యారేజ్ జరిగిన మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించిన లైఫ్ ఇష్యూ, దానికి ఒక లా ఉంది. మీరు దాన్ని దీన్ని ఎలా చేస్తారు? నో, మీరు 376 అయినా ఒక మనిషి మగాడి మీద మాత్రమే పెట్టగలిగిన కేసులు ఇవి. ఆడదాని మీద మగాడు పెట్టలేడు. ఆడవాళ్లే ఈ 3 సెక్షన్లు మగాళ్ళ మీద పెట్టగలరు. పెట్టిన తర్వాత 493, 376, 493 అంటే నన్ను వాడుకొని మోసం చేశాడు. మగాడు ఒకవేళ అమ్మాయి కలిసి రిలేషన్లో ఉన్నా కూడా అమ్మాయి కావాలంటే బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోతే వీడు నోరు మూసుకొని ఉండాలి, వీడిని ఎంత ఇది చేసినా కూడా. బట్ అదే కనుక మగాడు వెళ్ళిపోతే ఈ అమ్మాయి కేసు పెడితే, ఇప్పుడు సేమ్ రాష్ట్రం మీద పెట్టిన కేసు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. సిమిలర్లీ 376 ఇస్ రేప్. అఫ్కోర్స్ అది ఆడవాళ్ళు చేయలేరు అనేది అది పక్కన పెడితే, నెక్స్ట్ ఇది 498 గృహహింస చేశాడు. దీంట్లో చాలా దారుణమైన సెక్షన్ ఏంటంటే 376 అనేది. ఇప్పుడు రేప్ డెఫినేషన్ చాలా మారిపోయింది ఆఫ్టర్ నిర్భయ. సార్ మీరు కూడా కొంచెం కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది. నిర్భయ తర్వాత ఏమైందంటే రకరకాల, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పొజిషన్లో ఉన్న అబ్బాయి, లైక్ వాడు ఆఫీసర్ కావచ్చు, లేకపోతే మొగుడు కావచ్చు, వాట్ ఎవర్, ఆయన ఇచ్చే స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు పుచ్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని కనుక అతను రేప్ చేశాడని చెప్పి వెళ్ళి కేసు పెడితే దానికి సంబంధించిన గట్టి ఇది అవుతుంది అనమాట. దాన్ని ఏమంటారు, ఫ్యూడలిస్టిక్ ఏదో అంటారు సార్, ఏమంటారు దాన్ని టర్మ్, ఏదో పొజిషన్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మొగుడు మీద కూడా అంటారు BNS 69 BNS ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో పెట్టడం అనేది క్లియర్. అంటే నువ్వు మొగుడి మీద కూడా వెళ్ళి రేప్ కేసు పెట్టచ్చు అనేది చట్టంలో ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కేసులు పెడతారు, దీనికి మనకు కష్టం అవుతుంది, మీరు మార్షియల్ రేప్ని మరీ ఆ రేంజ్లో చూడకండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా కోర్టులకు వెళ్ళి పంపించడం జరిగింది. కానీ ఈ 376 అనేది ఎంత దారుణం అంటే, సరే నిజంగా రేప్ జరిగితే రేప్ అని పెట్టచ్చు, ఒక 5-6 ఏళ్ళు కాపురం చేసేసావు. ఇప్పుడు మస్తాన్ సాయి కేసులో గుంటూరు పట్టాపురం దగ్గర అది రాయల్ లాడ్జ్లో 10 రోజులు వీళ్ళు కలిసి ఉన్నారు, 9 రోజులు కలిసి సంసారం చేసి 10వ రోజున రేప్ చేశాడని కేసు పెట్టి. జరిగిందేంటి, కొట్టాడు, అది నిజం, వాడు ఒప్పుకుంటాడు. పిచ్చ పీకుడు ఎందుకు అంటే, వాళ్ళ అమ్మని మీ మదర్ ఏంటి పూలు పెట్టుకొని పైన చేర్చి దర్గా దగ్గర డబ్బు సంపాదిస్తే పోషిస్తున్నారా మిమ్మల్ని అంటే, ఏ మగాడికైనా తల్లి మీద అంటే బ్లడ్ బాల్ అని కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ కొట్టినవన్నీ తీసుకెళ్ళి, ఇదిగో నా మీద దెబ్బలు ఉన్నాయి కాబట్టి దీన్ని అది పెట్టండి ఇది పెట్టండి రేపు దాకా వెళ్ళింది. సో ఇది ఈవిడొక్కళ్ళే కాదు, చాలా మంది ఇవాళ రేపట్లో కావాల్సిన అన్నాళ్ళు కాపురం చేసేసి సడన్ గా ఒక రోజు బయటకు వచ్చేసి రేప్ కేసు. బికాజ్ ఇక్కడ అబ్సల్యూట్లీ రాంగ్. సి ఇప్పుడు ఈయన క్లియర్ గా చెప్పాడు, వాళ్ళ అమ్మని సమ్ ఏదో అనింది అని చెప్పేసి కోపం వచ్చింది. నేను ఇక్కడ చూడండి కన్వర్సేషన్స్ ఎలా ఉంటాయో. ఇద్దరు నచ్చినప్పుడు ఎంత ఓపెన్ బోల్డ్ వర్డ్స్ అయినా వాడుకుంటారు. అది అమ్మ నా బూతులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అఫెండింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? దేర్ మస్ట్ బి సమ్ క్లిచెస్. 10 రోజులు కలిసి ఉన్న వాళ్ళు 11వ రోజు ఏదో వస్తుందంటే క్లిచ్ స్టార్ట్ అయిన తర్వాతనే క్రైమ్. నువ్వు 10 రోజులు దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఇక్కడ 10 రోజులు కూడా సెన్స్ ఆఫ్ చూడండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్. 11వ రోజు డిస్ప్యూట్స్ ఎందుకు వచ్చాయి? సమ్ ఏదో క్లిచ్ ఉన్నప్పుడే వస్తాయి, అవునా? ఇందులో మీ ఇంటెన్షన్ ఆమె ఇంటెన్షన్ ఎంతవరకు, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి చోట జరుగుతున్నవే ఇంటర్ కనెక్షన్స్ అనేది కామన్. ఆ ఇంటర్ కనెక్షన్స్ మీరు హ్యాపీ ఎండింగ్ ఇచ్చుకుంటున్నారా, సాడ్ ఎండింగ్ ఇచ్చుకుంటున్నారా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చుకునేది ఏంటి? సాడ్ ఎండింగ్.
ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు కొట్టావు అంటే దేనికోసం కొట్టావు, ఏదో మాట అనిందని కొట్టావు. సరే ఒక నీ మాటకే నీకు అంత నొప్పి వచ్చినప్పుడు ఆ అమ్మాయి బాడీ మొత్తం నీకు ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎంత పెయిన్ రావాలి? అంటే మాట కంటే బాడీ నథింగ్. బాడీ నాకు అర్థం కాదు, బాడీ ఇచ్చినప్పుడు పెయిన్ రావడం నాకు అర్థం కరెక్టే కాదు. కదా. అంటే ఏంటి, ఒక మాట అన్నందుకే నీకు అంత పెయిన్ వచ్చి నువ్వు అమ్మాయిని అబ్యూస్ చేసి మ్యాన్ హ్యాండిలింగ్ చేసావంటే ఆ అమ్మాయి 10 days నీకు బాడీ ఇచ్చినప్పుడు 10 days వీడు కూడా బాడీ ఇచ్చాడు కదా, ఎవరు వీడు కూడా బాడీ ఇచ్చాడు కదా అమ్మాయికి. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. వాళ్ళ దగ్గర ఏదో ఉంది, Voice మనం word- ఏదో తీసేసుకుంటున్నాం. voice word గెట్ దిస్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఏదో మనకి ఇచ్చేసారు, మనం ఏదో తీసేసుకున్నాం కాదు. వాడు కూడా బాడీ ఇచ్చాడు, వాడు కూడా ఇప్పుడు చేశాడు. మీరు చెప్పేది ఏంటి? ప్రపంచంలో అమ్మాయిలందరూ అబ్బాయిలకు వలవేసి పట్టుకొని లాగి నో, ఇట్స్ మ్యూచువల్. ఆ అమ్మాయి బాడీ ఇచ్చింది అంటే ఆ అమ్మాయి వాడు కూడా ఇచ్చాడు కదా. ఆ అమ్మాయి ఇచ్చింది, వీడు వాడుకున్నాడంటే వీడు ఇచ్చాడు, ఆ అమ్మాయి వాడుకుంది. శేఖర్ భాష గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయి వాంటెడ్లీ దారిన పోయే దానైన ప్రతి ఒక్క ఏ అబ్బాయి కూడా దారిని పోయే దానమని వేసుకోడు. అమ్మాయిలు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. మీరు ఏ కాలేజ్ చదివారు? మీరే కాలేజ్ చదివారు? నేనా? నేను ఢిల్లీలో చదివాను. నేను మైసూర్లో చదివాను. దానికి సంబంధం ఏంటి సార్? కాదండి, కాలేజ్ డేస్ లో మీరైనా నేనైనా సార్ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు సార్ ప్రపంచంలో. మగాళ్ళలో ఎలా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా. ఏ అమ్మాయి అయినా చేయదంటే చేస్తారు ఖచ్చితంగా. అబ్బాయిల్లో చేసే వాళ్ళు ఉన్నప్పుడు అమ్మాయిలో కూడా ఉంటారు. నేను అదే అంటున్నా. We're all born out of the same. No, I'm also saying that. సరే ఇక్కడ ఒక పాయింట్ ఇది అవుట్ ఆఫ్ కాంటెస్ట్ వెళ్తుంది. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదండి. ఇక్కడ నన్ను ఒక పాయింట్ తను చెప్పే పాయింట్ ఎలా ఉందంటే see maybe ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు చేసిన కాదనట్లా. ఇక్కడ నేనేమంటున్నా, నేను దీనిలోనే ఒక పాయింట్ అబ్బాయికైనా అదే ఒక నిమిషం నేను చెప్పేది ఓకే. అమ్మాయికైనా అబ్బాయికైనా ఇప్పుడు అబ్బాయి ఇస్తున్నాడు అమ్మాయి ఇస్తున్నాడు అంటే డెఫినెట్లీ అబ్బాయి అమ్మాయి ఇవ్వకుండా ఏది జరగదు. అది వాళ్ళిద్దరు మ్యూచువల్ కి సంబంధించిన అంశాలు అవన్నీ. అమ్మాయి బాడీ ఇచ్చినప్పుడు అమ్మాయికి నొప్పి వచ్చిందంటే ఇట్స్ ప్లెజర్ నాట్ పెయిన్. కలిసి కాపురం చేసినప్పుడు నొప్పి, నేనేదో సమర్పించుకున్నాను, నేను కొవ్వొత్తిలా కరిగిపోయాను, ఇలాంటి మాటలు ఎందుకు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, అలా ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు అలా చెప్తారు, నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఏం చెప్పట్లా. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కొన్నాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ప్రతిరోజు వీడు ఆ అమ్మాయిని హింసించి వీడు సుఖం పొందాడు, ఆ అమ్మాయి మాత్రం కరిగిపోతూ వాడి కోసం ఎవరు అలా చెప్పట్లేదు. అమ్మాయి బాడీ సమర్పించిందంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అదే అంటే ఇప్పుడు వాళ్ళ వర్షన్స్ లో కూడా ఇతని వర్షన్స్ లో రెండు చూసుకోవాలి. ఒక వాయిస్ అన్న దానికి అతను ఆ అమ్మాయిని ఫిజికల్ డ్యామేజ్ చేస్తాడు, మరి తప్పు కదా? సరే అది పక్కన పెడదాం. మరి ఇప్పుడు వాళ్ళిద్దరికి మనం పక్కన పెట్టేద్దాం. సపోజ్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంటర్ కోర్స్ పక్కనే పెట్టేద్దాం కాసేపు. మరి ఫిజికల్ డ్యామేజ్ చేయడం అది కరెక్టా? తప్పు, ఖచ్చితంగా తప్పు. కానీ ఎక్కడో చోట ఫిజికల్ డ్యామేజ్ కి ఫిజికల్ డ్యామేజ్ అని పేస్ పెట్టు, రేపేలా పెడతావు? అది నా ప్రాబ్లం. అక్రమ సంబంధాలు నా ప్రాబ్లం కాదు, అక్రమ కేసులు నా ప్రాబ్లం. ఫస్ట్ నేను ఇదే చెప్తున్నా. నేను క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరికి జరిగిన కన్సెంట్ వేరు, డ్యామేజ్ చేసిన తర్వాత వాడు ఏం చేశాడు ఏంటనేది వాళ్ళిద్దరికి తెలిసి ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఆ అమ్మాయి అలిగేషన్ చేసింది, నన్ను ఇతను ఫిజికల్ గా డ్యామేజ్ చేశాడు, అబ్యూస్ చేశాడు, లేకపోతే సెక్సువల్ అసాల్ట్ చేశాడు, సంథింగ్ ఎల్స్ పెట్టింది. అవునా? అది అవునా కాదా అని చెప్పేసి అని వాళ్ళు వెరిఫై చేసుకునేసో లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత తెలుస్తుంది అవునా కాదని చెప్పేసి. మనం ఒక సినిమా చూసాం 376 సంథింగ్ ఏదో మూవీ ఉంది అనుకుంటాను. రాంగ్ రేప్ కేసు పెడితే కూడా ఎలా ట్రయల్ జరిగి ఎలా అతను అక్విటల్ అయ్యే సినిమాలు కూడా ఉన్నాయి, చూసినాం. ఇలాంటి జరిగాయి ట్రయల్లో, అవన్నీ తెలుతాయి. కానీ అవన్నీ బయటకు సొసైటీకి రావు. ఎన్నో కేసులు ఉన్నాయి, అక్విటల్ అయిన కేసులు 190 ఉన్నాయి. 1-2 కాదు, 190 కేసులు ఏమో 100, అక్విటల్ అయ్యే కేసులు ఏమో 98. రెండే కన్విక్షన్స్ కి వెళ్ళేవి. ఎందుకో చెప్పనా, నేను చెప్తాను చూడండి. స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ బాలగారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే ఇద్దరు కలిసి ఒక అఫైర్ పెట్టుకోవడం మీ ఇష్టం, ఓకే. అడల్ట్ గా ఉన్న తర్వాత మీరు ఎంజాయ్ చేశారు, సంథింగ్ ఇంకోటి. అక్కడ ఒక గొడవ జరిగింది. ఎప్పుడు కలిసి ఉన్న కొన్ని రోజులకో, కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో ఒక గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించిన మాత్రమే కేసులు పెట్టాలి. లైక్ అంటే ఇప్పుడు కొట్టిన కేసు పెట్టండి, లేకపోతే ఇంకేదన్నా చేసాడు అమ్మాయిని, ఆ కేసు పెట్టకుండా ఆ ముందు కలిసి మ్యూచువల్ గా కలిసి ఇష్టంతో కలిసి ఉన్న దాన్ని కూడా ఇక్కడ గొడవ అయిందని చెప్పేసి రేప్ కేసులు, ఇంకా వేరే కేసులు, అక్రమ కేసులు పెట్టడం తప్పు అనేది అతని పాయింట్. ఇప్పుడు ఆయన పాయింట్లో ఆయన కరెక్ట్. ఏంటి అక్రమ కేసులు పెడుతున్నారు, గతంలో ఎప్పుడు జరిగిపోయిన వాటిని తీసుకొచ్చి ఇలా పెడుతున్నారు అంటే, ఇనిషియల్ డేస్లో వీళ్ళకి ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ ఎప్పుడు అవుతారంటే సమ్ ప్రామిసెస్ అనేవి ఉంటాయి, జనరల్ ప్రామిసెస్ ఉంటాయి. అవి వాట్ ఎవర్ మనకు తెలియదు. అది ఎవరికి ఏ విధంగా ప్రపోజ్ చేసుకుంటారో, అది ఏ ఎక్స్టెంట్కి ప్రపోజ్ చేసుకుంటారో తెలియదు. అందులో కొన్ని బ్రీచ్ అయిపోయింటాయి. ఎప్పుడో బ్రీచ్ అయిపోయిన తర్వాత అబ్బాయి అయినా అమ్మాయి అయినా మళ్ళీ దెల్ మే ఇంటర్ కోర్స్ బ్రీచ్ అయిన తర్వాత కూడా. ఎందుకు అంటే 100% వాళ్ళు ఇచ్చుకున్న ప్రపోజల్స్లో ఏ ఒక 10% 20% వాళ్ళకి ఇంకా అది కనెక్ట్లో ఉన్నప్పుడు, కంటిన్యూషన్ ఆఫ్ కాజ్ నడుస్తున్నప్పుడు దెల్ గో. కానీ ఈ బ్రీచింగ్ అనేది అలానే ఉంటుంది కదా, అవునా? బ్రీచ్ అయిన తర్వాత కూడా వీళ్ళు డిస్సాటిస్ఫైడ్గా కూడా ఎంటర్ అయ్యి ఉన్నారు కదా,
రైట్ ఆర్ రాంగ్, డిస్సాటిస్ఫైడ్ ఎంటర్ అయ్యి ఉన్నారు. ఈ దీనికి చట్టం ఉంది కాబట్టి మనము హిందూ మ్యారేజ్ యాక్ట్ అనో లేకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అనో లేకపోతే ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ అనో ఏదో తీసుకొచ్చి పెడుతున్నాం. కానీ వీళ్ళకి ఎక్కడ ఉంది? ఏమి లేవు, జనరల్ యాక్ట్స్ తప్ప. అవునా? వాటిని అన్నింటినీ పక్కన పెట్టాలి. అంటే అది ఎలా తెలుస్తుంది? ఇదంతా సైకాలజీ సంబంధించిన, ఆంథ్రోపాలజీకి సంబంధించిన, ఆ టైంలో కాజెస్కి వాళ్ళిద్దరికి సంబంధించిన అంశాలు వాళ్ళే స్టేట్మెంట్ బయటపెట్టగలుగుతారు. వాళ్ళు ఏదో ఇప్పుడు బయటకు వచ్చి చెప్పారని చెప్పిన వాళ్ళు నీతివంతులు కాదు, అలా అని చెప్పలేదని చెప్పేసి వాళ్ళు దుర్మార్గులు కాదు. ఇక్కడ మ్యూచువల్ ఇద్దరికి ఉన్నాయి. నేనేం చెప్తున్నా, ఇప్పుడు లావణ్య కావచ్చు, ఈఎంఐ కావచ్చు, ఇప్పుడు శేఖర్ భాష వన్ సైడ్ మాత్రమే అబ్బాయిలు రాంగ్, కుక్కలు అని కూడా అబ్సల్యూట్ రాంగ్. ఈవెన్ మీరు మేల్ని కూడా డిఫేమ్ చేయడానికి లేదు. కుక్కలని ఎవరు ఎందుకు అంటారు మీరు? అబ్బాయిల్ని, అబ్బాయిలు మనుషులు కదా? దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్, ఓన్లీ మోడెస్టీ ఆఫ్ ఎ వుమెన్ కి మాత్రమే సెక్షన్స్ ఉన్నాయి. తెలిసిందో తెలీదో, తిరుపతిలో ఒకసారి కేసు అయింది ఇట్లే. హాస్టల్లో అబ్బాయిని ఏదో పిల్లని తెచ్చుకొని అమ్మాయిలు రేప్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు అయ్యాయి. ఇది తెలియదు. దట్స్ వాట్ నేను సొసైటీకి తెలిసిందే కరెక్ట్ అని అనుకోవడం, తెలియందే రాంగ్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. నేను అందుకే చెప్తాను శేఖర్ భాష గారికి, ఎందుకంటే ఇలాంటి కేసెస్ కూడా జనరల్ సెక్షన్స్ ఉన్నాయండి, స్పెసిఫిక్ సెక్షన్స్ అక్కర్లేదు. స్పెసిఫిక్ సెక్షన్స్ ఇప్పుడు మీరు నిర్భయ యాక్ట్ అన్నారు కదా, యాక్ట్ ఉందా అసలు? కదా తర్వాత చేశారు కదా, ఉందా? మీరే చెప్పండి. ఐపీసీ సెక్షన్స్ లోనే ఆ సెక్షన్స్ కి ఆ నేమిక్లేచర్ ఇచ్చారు అంతే. జనరల్ సెక్షన్స్ క్రిమినల్ కోడ్ ఎప్పుడు క్రిమినల్ కోడే. ఇప్పుడు దిశ యాక్ట్ అన్నారు, దిశకి సపరేట్ యాక్ట్ ఉందా? కాదు. దాంట్లో ఉన్న సెక్షన్స్ ని మాత్రమే ఆ నేమిక్లేచర్ ఇస్తారు. మనకేంటి, మనము గూగుల్లో వచ్చేసింది లేకపోతే న్యూస్లో వచ్చేసింది ఏదో వచ్చేసింది అని ఇంకా అదే. మగవాళ్ళకి లేదు, ఆడవాళ్ళకు ఉంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా అదే క్రిమినల్ ప్రొసీజర్ కోడే ఉంటుంది, అదే పీనల్ ప్రొసీజర్ కోడే ఉంటుంది. దానికి కొన్ని సెక్షన్స్కి కొన్ని హెడ్డింగ్స్ నేమ్స్ ఉంటాయి, కొన్ని సెక్షన్కి కొన్ని హెడ్డింగ్ నేమ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ నేమ్స్లో మనం ఏమనుకుంటున్నామంటే మనకు అర్థమైన దాన్ని తీసేసుకొని మిగతా అంతా వదిలేస్తున్నాం. అక్కడ ప్రాబ్లమాటిక్ వస్తుంది. ఇక్కడ అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నిర్భయ కేసు తీసుకుందాం. నిర్భయ సెక్షన్ యాక్ట్ ఉందా? నిర్భయకి సంబంధించిన సంబంధించిన సెక్షన్స్కి వాళ్ళ నేమిక్లేచర్ ఇచ్చారు. ఇప్పుడు దిశకు కూడా అంతే, ఆ సెక్షన్స్ కి నేమిక్లేచర్ పెట్టుకున్నారు. అంతకు మించి ఏం లేదు అక్కడ. మీ స్పెసిఫిక్ గా యాక్ట్ కూడా ఏంటి, ఈ పర్టికులర్ యాక్ట్ లో సమ్ XYZ అనే ఒక దిశ అనే యాక్ట్ లో ఏమేమి క్రైమ్స్ జరిగితే ఏమేమి సెక్షన్స్ అవుతుంది మళ్ళీ ఐపీసీనే. అక్కడ తీసుకొచ్చేది ఐపీసీ, సిఆర్పిసి ప్రొసీజర్ కోడే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టే. దానికి సపరేట్ ఏముండదు. ఏ చట్టం తీసుకొచ్చినా నేమిక్లేచర్ మాత్రమే. బట్ ద ప్రిన్సిపల్ యాక్ట్స్ ఏమి అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు బిఎన్ఎస్, ఆ సిఆర్పిసి నా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవే ఉంటాయి తప్ప దానికి ఈ పాలసీ అంటే గవర్నెన్స్ పాలసీ సిస్టంలో పొలిటీషియన్స్ మెకానిజం చేసే వాళ్ళు ఏంటంటే పబ్లిక్కి చూపించడానికి ఒక మెకానిజంని తీసుకొచ్చి పెడతారు. మనం ఏమనుకుంటున్నాం అదే కరెక్ట్ అని బిహేవ్ చేసుకుని అక్కడే ఉండి ఆగిపోతున్నాం. దాని జనరల్ టర్మినాలజీ ఏంటి, దాని బ్యాక్ బిహైండ్ స్టోరీ ఏంటి, దాని యొక్క బొటానికల్ నేమ్ ఏంటి, ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. దొరికిందా, మీడియాలో వచ్చిందా, అంతే అయిపోయింది. సార్ ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం టాపిక్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ మీకు శేఖర్ గారికి అడిగి కన్క్లూడ్ చేద్దాం. ఫైనల్ గా లావణ్యకి సంబంధించి ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రన్ అవుతున్నాయి, మీరు ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశారు. లెట్స్ సీ ఏం జరుగుతుందో. నేను కూడా అతనికి సపోర్ట్ చేయను, కంపల్సరీ నేను కూడా చేయను. ఐ విష్ హి విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దట్ కౌంటర్, బికాస్ నిజాలు బయటికి రావాలి. ఇప్పుడు నేను ఒక్కనే వినిపించకూడదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా రానివ్వండి, లెట్ దట్. కానీ 6 మంది ఉంటే 600 మంది ఇలాంటి తప్పుడు ప్రచారాలు అండ్ అమ్మాయిలు రోడ్డును పడేయడాలు కూడా ఆపాలి. సో రెస్పాన్సిబుల్ గా చేయండి, అంతేగాని ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్. రైట్. అయితే ఇప్పుడు లావణ్యకి సంబంధించి కాల్ రికార్డ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, కొన్ని అభ్యంతరకరంగా ఉన్నవి కూడా మీడియాలో వచ్చాయి. అది ఎవరు రికార్డ్ చేసుకున్నారు, ఎలా వచ్చాయి నాకు తెలీదు. చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి కూడా మనం చూసాము. అండ్ అమ్మాయిల్ని కూడా బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం, ఈవెన్ ఓన్ మదర్ని కూడా ఇది చేయటం డబ్బుల కోసం, రకరకాలుగా అంటే సైకలాజికల్గా బాగాలేదని అనుకోవచ్చు, డ్రగ్స్కి అడిక్ట్ అయిందని అనుకోవచ్చు, పోనీ ఇంకే విధంగా అయినా సరే నష్టపోయిందో అని కూడా అనుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే ఇటువంటి నేచర్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఒకవేళ తను ఏ తప్పు చేసున్నా మస్తాన్ సాయి చేసున్నా లేకపోతే లావణ్య చేసున్నా తన శిక్షార్హురాలే. అది మస్తాన్ సాయి కానివ్వండి, లావణ్య కానివ్వండి, వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసెస్ అనేది ఎలాగో రిపోర్ట్ అయి ఉన్నాయి. అది అవునా కాదా అనేది రిపోర్ట్ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత, ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసినప్పుడు నిజంగా దాంట్లో ఛార్జెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కోర్టుకి వేస్తే అప్పటి వరకు క్రిమినల్ అనలేము, ఇన్నోసెంట్ అనలేము, అంతేనా? ఇన్నోసెంట్ అంతవరకు అంటిల్ ప్రూవెన్ గిల్టీ హీస్ ఇన్నోసెంట్. ఓకే, అంటిల్ ప్రూవెన్ గిల్టీ.
చార్జ్ షీట్ వేసినంత మాత్రం ఇప్పుడు మస్తాన్ సాయి అయినా లావణ్య అయినా ఇన్నోసెంట్. ఎవరైనా కూడా Okay. ఇక్కడ పాయింట్ ఏంటంటే తను అలెజ్డ్ పర్సన్స్ అంతే, వాళ్ళు ఇద్దరు కూడా అలెజ్డ్ పర్సన్సే. కానీ ఈ ఎందుకు సొసైటీలోకి ఎక్కువ వస్తున్నాయంటే డ్రగ్ ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ ద జనరేషన్. ఫస్ట్ పాయింట్, నువ్వు ఏదో డబ్బులు ఉన్నాయి కదా, పవర్ ఉంది కదా అని ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసామండి. మనం దాని పేరేంటి, వకీల్ సాబ్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి అమ్మాయిని కార్లో వచ్చేసినంత మంది తీసుకెళ్ళిపోయి ఇష్టం వచ్చింది చేయొచ్చా? ఇప్పుడు సొసైటీలో అవే జరుగుతున్నాయి. డబ్బులు పవర్ఫుల్ మ్యాన్ వాడు ఏం చేసినా జరిగింది, డబ్బులు ఉన్నవాడు ఏం చేసినా జరిగింది. డ్రగ్ తీసుకోవచ్చు, అమ్మాయిలు తెప్పించుకోవచ్చు, మందు కొట్టచ్చు, ఫామ్ హౌస్ లోకి వెళ్ళచ్చు. ఎందుకు వస్తుంది వీళ్ళకి ఇవన్నీ నేచర్? ఇదే పవర్ఫుల్ ఉన్నోడు కేసులు కూడా పెట్టియచ్చు, కేసులు కొట్టించేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ కూడా డైరెక్షన్ చేయొచ్చు, ఎగ్జాక్ట్లీ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పుడు అన్ని కరెక్ట్ గా చేస్తారని మరి ఇతని పైన కేసులు పడతాయి కదా. ఇక్కడ మస్తాన్ సాయి పైన ఇక్కడ ఉమెన్ ఫైట్ చేస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళకి కూడా తప్పట్లేదు. ఎందుకంటే ఒక జడ్జ్మెంట్ ఉంది, ఉమెన్ ఇతను కంప్లైంట్ పవర్ఫుల్ మ్యాన్ అయినా సరే ఎవరైనా సరే ఓకే అంటిల్ గవర్నరో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తప్పనిస్తే వాళ్ళిద్దరికి తప్ప ఇమ్యూన్ ప్రతి ఒక్కరికి ఇమ్యూన్ లేదు, ఎవరికి లేదు. ఎవరి మీదనే కంప్లైంట్ వచ్చిందంటే ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్, అతను కంపల్సరీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడా లేదా డిఫరెంట్ స్టోరీ. ఓకే నువ్వు ఇదేంటంటే ఒక రికార్డ్ అండి. ఫస్ట్ ఇట్స్ బేసిక్ రికార్డ్, ప్రైమరీ రికార్డ్ అనమాట. ఓకే, ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి మీద ఈ అలిగేషన్స్ మీద రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అయితే చేయడం, నాన్ కాగ్నిజబుల్ అయితే సివిల్ నేచరా లేకపోతే ఇంకోట ఏముందో చూడడం, దానికి సంబంధించిన ప్రొసీజర్ని ఫాలో అవ్వడం. ఇది సింపుల్ నేచర్. మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మీడియా సెన్సేషన్ గురించి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కూడా వాళ్ళకి కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి, మీడియా హౌసెస్కి సంబంధించిన కొన్ని వాళ్ళ ఇంటర్నల్ ఎజెండాస్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనకు అందరికి తెలిసినవే, ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. అన్నిటికీ ఎథిక్ కోడ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్ఎన్ఐ ఉంది, ఐఎంబి ఉంది, తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా ఎథిక్స్ కోడ్స్ వచ్చింది, రకరకాలుగా వచ్చినాయి. అండ్ ఎవరు ఆపలేము. ఎందుకు అంటే వాళ్ళ పాలసీ సిస్టమ్ వాళ్ళది, వీళ్ళ పాలసీ సిస్టమ్ వీళ్ళది, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్లో డివైడ్ అయిపోయినప్పుడు మనకు ఖచ్చితంగా ట్రూత్ అనేది ఎప్పుడు బయటికి రాదు. అందుకే వరల్డ్ మీకు లాస్ట్ ఇయర్ అనుకుంటాను వార్న్ చేసింది, ఇండియా డేంజరస్ లో ఉంది. దేని గురించి అంటే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ మీద. దానికి ఎవరు వారికి వెళ్ళాల్సిన అక్కర్లేదు, వాళ్ళ ఇంటర్నల్ వారే చాలా అన్నారు. తెలుసా మీకు? వరల్డ్ వైడ్ ఎవ్వరు ఇండియాకి వారికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంటర్నల్ వారే చాలా అన్నారు. ఎందుకు? క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, రీజన్, రిలీజియస్, రకరకాల బేసిస్ మీద మనకు మనమే కొట్టుకుంటాం. ఈవెన్ ఇక్కడ డొమెస్టిక్ లైఫ్లో కూడా వైఫ్, హస్బెండ్, పిల్లలు, మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సిస్టర్, గ్రాండ్ మదర్, ఈ ఇంటర్నల్ డొమెస్టిక్ లైఫే కంప్లీట్ డిస్ట్రాక్ట్ అయిపోయింది మన సొసైటీలో. మనం అనుకుంటున్నాం వీఆర్ ఇన్ సేఫెస్ట్ జోన్ ఇన్ ద కంట్రీ అని అనుకుంటున్నాం. నో, వీఆర్ ఇన్ డేంజరస్ జోన్. ఈరోజు ఐడియాలజికల్గా ఈరోజు మనం ఎంత బ్యాక్ ఉన్నామంటే సొసైటీలో మనం అనుకుంటున్నాం బయట కంట్రీస్లో వెళ్ళిపోతే బెటర్ అని మనం ఎందుకు అనుకుంటున్నాం తెలుసా? అక్కడ ఐడియాలజికల్గా హ్యూమన్ మనం అనుకుంటే పొద్దున్న నేను హ్యాపీగా ఉండాలని లేచిన తర్వాత ఎవరిదైనా మీరు పొద్దున్న ఫేస్ హ్యాపీగా చూసారా? నవ్వుతూ ఒక్కరిది చూసారా? నో. ఎందుకు? ఎవడో వారు మన మీదకి రావాల్సిన అక్కర్లా. పాకిస్తానో లేకపోతే శ్రీలంకనో లేకపోతే చైనానో లేకపోతే ఇంకొకరో అక్కర్లా. మనమే డేంజర్ జోన్లో ఉన్నాం. దట్ వీ మస్ట్ అండర్స్టాండ్, యాక్సెప్ట్ టు చేంజ్ ద సొసైటీ అన్నప్పుడు డెఫినెట్లీ కొన్ని వర్డ్స్ని లేకపోతే ఇష్యూస్ని మనం కర్టైల్ చేయకపోతే హూ ఇస్ ద లూజర్స్ అంటే వీఆర్ ద లూజర్స్. వి అంటే నాట్ ఓన్లీ మీ, నెక్స్ట్ జనరేషన్ కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ డిఎన్ఏ డేటా సైన్స్ మనకు మైండ్లో ఉంటుంది. చాలా మందికి తెలియదు అవన్నీ. సైంటిఫికల్గా కూడా నేను ఎంబైపీసీ చదివినండి, నేను సైన్స్ చదువుకొని సైన్స్ నుంచి బయటకు వచ్చిన. ఈ డిఎన్ఏ సెన్స్ అనేది ఎప్పుడు మారుతుందంటే మీ మైండ్లో కొన్ని డేటా సేవ్ అయి ఉంటాయి. ఆ డేటా సేవ్ అయిన డిఎన్ఎస్లలో ఇప్పుడు ఒక విమెన్కి ఒక స్పర్మ్ కౌంట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఎగ్ ఎప్పుడైతే హ్యాచింగ్ అవుతుందో ఆ డిఎన్ఏ సెన్స్ కూడా మారిపోతుంది, చేంజ్ అవుతుంది. పిల్లోడు పొట్టలో పుట్టేటప్పుడు కూడా వాళ్ళకి డిఎన్ఏ దాని ద్వారా డేటా ఎంటర్ అవుతుంది మైండ్లో. మనకు కొంతమంది అంటారు చాలా టాలెంటెడ్గా పుట్టారు. ఆ టాలెంటెడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు బోటప్ అయ్యేటప్పుడు లోపలే ఇంక్యుబేట్ అయ్యేటప్పుడే కొన్ని జరిగిపోతాయి ఆటోమేటిక్గా డిఎన్ఏ ద్వారా. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. మనం అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నామంటే ఏదో న్యాచురల్గా పైన కనిపించేవి లేకపోతే ఇంకోటి డిఫైన్ చేసేసుకుంటాం. ఈ డిఫైన్కి బ్యాక్ ఏంటి, హిస్టరీ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకుంటే ప్రతి మనిషి కూడా పీస్ అండ్ ట్రంక్వాలిటీతో సొసైటీలో బతకడానికి ట్రై చేస్తారు. ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కరికి కావాలి, అవే ఉండాలి లైఫ్లో అని కోరుకుంటారు. బట్ ఇక్కడ అవన్నీ వదిలేసి వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇస్తారు? వాళ్ళకి కూడా కావాలండి, వాళ్ళకి కూడా కావాలి. వాళ్ళు వదిలేసి రాలా, దే ఆల్సో నీడ్ దట్. దానికోసమే వాళ్ళు ఫైట్ చేస్తున్న విధానము లేకపోతే వాళ్ళు తీసుకున్న ప్లాట్ఫామ్, వాళ్ళు జర్నీ చేస్తున్న వే వేరు అంతే. అంటే ఇవి ఇంపాక్ట్ ఎలా చూపిస్తున్నాయి? నేను అదే అంటున్నా, వాళ్ళకి కూడా అదే కావాలి ఎండ్ ఆఫ్ ద డే. కానీ అక్కడ రావాలి అన్నప్పుడు వాళ్ళు చూస్ చేసుకున్న మెథడాలజీ వేరు.
అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అంటే ఆ మెథడాలజీ కోసం వేరే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటము That's లేకపోతే what నేను అదే ఇంకోటి అంటున్నా. అవి తప్ప అంటున్నాను అవన్నీ నేను. ఒకటండి, ఒక హ్యూమన్ ఇంకో హ్యూమన్, అది మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి ఎవరైనా కానీ మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం కానివ్వండి లేకపోతే అబ్యూస్ చేయడం కానీ ఇట్స్ అఫెన్స్. Crime. ఇట్స్ వెరీ సింపుల్. క్రైమ్ పక్కన పెట్టేద్దాం, క్రైమ్ డిఫరెంట్ స్టోరీ. అఫెన్స్ లేని క్రైమ్ రాదు ఎప్పుడు కూడా. ఫస్ట్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అఫెండింగ్ ఎప్పుడు అవుతుంది అంటే రెసిప్రోకల్ మేనర్లో. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 జోన్లు ఉన్నాయి కదా. సపోజ్ రాయలసీమలోనో లేకపోతే తెలంగాణ అనుకుందాం, ఎరా అన్నాం అనుకోండి, ఎరా బాగున్నావు అంటారు. అదే తెలంగాణలో నార్మల్గా తీసుకున్నాను అనుకోండి, రాయలసీమకి వెళ్ళారు అనుకోండి, ఎరా అనుకో, ఎరా బలిసిందా ఎరా అంటాను అన్నాడు. రాయలసీమలో అలా అంటారు, సారీ ఆంధ్రాలో అంటారు అనుకోండి, కోప్పడతారు. అదే రాయలసీమకి వెళ్ళి ఎరా అన్నారు అనుకోండి, 4 బీక్తారు. ఒక చోటేమో క్యాజువల్ అయిపోయింది, ఇంకో చోటేమో అఫెన్స్ అయిపోయింది, ఇంకో చోటేమో క్రైమ్ జరిగిపోతుంది. సేమ్ వడికే. ఎందుకు ఇలా జరుగుతుందంటే దిస్ ఈజ్ ఆల్ న్యూరోసైన్స్. ఇదంతా ఈ న్యూరోసైన్స్లో దేని బేస్ చేసుకుంటుంది? ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీని బేస్ చేసుకుంటుంది. డేటా ఈజ్ సేమ్, బట్ రియాక్షన్ ఆఫ్ డేటా అనేది డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుంది. ఈ రియాక్షన్ ఆఫ్ డేటా ఎలా వస్తుంది? మీరు బ్రాటప్ అయిన ప్లేస్ని బట్టి, మీరు నేర్చుకున్న సెన్స్ని బట్టి అది చేంజెస్ మాడ్యులేషన్ అనేది డిఎన్ఏలో జరిగిపోతుంది. ఇది అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. లేదనుకోండి సో కాంప్లికేషన్. ఫైనల్ గా మస్తాన్ సాయి కేసుని ఎలా తీసుకెళ్ళబోతున్నారు? నేనేం తీసుకెళ్ళనండి. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో ఓకే, లావణ్యకి సంబంధించినంత వరకు మేము వాళ్ళు మాకే, ఇప్పుడు మేము కూడా వీఆర్ నాట్ అన్ గాడ్స్. మాకు వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్లో మేము ఎంతవరకు దాంట్లో ఫిల్టరైజేషన్ చేసుకుంటామో, ఏమేమి ఉన్నాయో వాళ్ళు పెట్టింది ఏంటి వీళ్ళు పెట్టింది ఏంటి చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మేము మూవ్మెంట్ అవుతాం తప్ప లేకపోతే మేము ఏదో చేసేది లేదు. వాళ్ళు ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ కోసం వేసుకున్నారు రిస్ట్రైనింగ్ ఆఫ్ మీడియా అని చెప్పేసి అని. ఎందుకు రిస్ట్రైన్ చేయాలి అనే దాని గురించి మేము అడుగుతాం అంతే. దాంట్లో ఏముంటుంది, అది నిజంగా బయట పెట్టచ్చా పెట్టకూడదా అనేది ఒకటి పాయింట్. ఇతనికి సంబంధించిన క్రైమ్ నడుస్తుంది కాబట్టి అది పోలీసు వాళ్ళకి సంబంధించిన విషయం. దానికి మీద గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి లేదు సిపిసిలో. దెర్ ఈస్ అ బార్. సో కాబట్టి అలాంటి డిక్లరేషన్స్ కోర్టు డైరెక్ట్ చేయడానికి లేదు, ఇంజెక్షన్స్ ఇవ్వడానికి లేదు. కాబట్టి అది అబ్సల్యూట్ గా కోర్టు కూడా ఇవ్వదు. అంటే మీరు మస్తాన్ సాయికి సంబంధించి ఇంకో హార్డ్ డిస్క్ కూడా ఉంది, అది అతని దర్గాకి సంబంధించి కూడా కొన్ని యాక్షన్స్ దర్గా ఉండబోతున్నాయి. అంటే ఇక్కడ ఒకటి విషయం చెప్తాను అండి. ఇప్పుడు పాయింట్ ఏమైపోతుందంటే ఈ దర్గా అనే అంశము వీళ్ళేమో ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఒక రిలీజియస్ కి చెందిన వాళ్ళు. ఈ ఇష్యూ ఎట్లు డైల్యూట్ అయిపోతుంది, ఇప్పుడు కంప్లీట్ రిలీజియస్ వైపు మారిపోతుంది. వై? బికాస్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇష్యూస్లలో హిందువులు తప్ప అన్య మతస్థులు ఉండకూడదు అని చెప్పేసి ఒక అజిటేషన్ నడిచింది. దాని మీద గవర్నమెంట్ కూడా కొన్ని జీవోస్ తీసుకొచ్చింది, ఆ పాలసీ సిస్టమ్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టికల్ 14 అనేది ఒకటి మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా మీరు అక్కడ అమలించినప్పుడు ఇక్కడ కూడా మీరు అమలించండి అంటారు. ఇట్స్ వెరీ సింపుల్. సో అప్పుడు వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తారు, పిటిషన్లు వేస్తారు, అనే మతస్థులు వెళ్ళిపోండి అంటారు. వెళ్ళాల్సింది కదా. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలోకి మనం వెళ్ళి ల్యాండ్ కొంటే ఒప్పుకుంటారా? వాళ్ళ పాలసీ వాళ్ళది. సో అంటే ఆ దర్గాని కూడా క్లోజ్ చేసే, దర్గాని ఎవరు క్లోజ్ చేయలేరండి. హైలీ ఇంపాసిబుల్. దర్గాని ఎవరు క్లోజ్ చేయలేరు. కాకపోతే మేనేజ్మెంట్స్ మారుతారు అంతే. దర్గా అనేది ఎప్పుడు ఉంటుంది, వీళ్ళ అండర్ లో నుంచి వెళ్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు వెళ్ళటానికి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ప్లానింగ్స్ కాదండి, ఇది జెన్యూన్ కాజ్ ఉంది అక్కడ. ఎందుకు అంటే సొసైటీలో ఉన్న కాజ్ ఇది. మనం చేసిందో లేకపోతే లావణ్య చేసిందో లేకపోతే శేఖర్ భాష చేసిందో లేకపోతే నేను చేసిందో లేకపోతే మీరు చేసిందో కాదు. ఇది ఇట్స్ జెన్యూన్ కాజ్ ఇన్ ద సొసైటీ. బికాజ్ ఈ కాజ్ ఎక్కడి నుంచి మొదలైందంటే అన్య మతస్థులు అనే దగ్గర వచ్చినప్పుడు అది అందరికి అప్లై అవుతుంది. ఆర్టికల్ 14 అప్లై అవ్వాలంటున్నారు. ఇప్పుడు ఇది నేనో మీరో చేసేది కాదు, ఇట్స్ వెంట్ టు ద సొసైటీ. సొసైటీలో ఇప్పుడు ఏ వ్యక్తి లేచి మాట్లాడినా కూడా వీ మస్ట్ యాక్సెప్ట్. ఎందుకు? ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు ఒకలా వీళ్ళకి ఒకలా అంటే ఎలా ఒప్పుకుంటుంది? కోర్టు ఒప్పుకుంటుందా? ఇప్పుడు మీరు ఆ పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటారు అంటారు. డెఫినెట్లీ ఇచ్చేయాల్సిందే. ఇంకా ఆప్షన్ ఉంది అక్కడ. శేఖర్ భాష గారు, మీరు ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇస్తారు? సో హ్యాపీ ఆర్గింగ్ విత్ గ్రేట్ లాయర్ బాలా గారు. సో అట్లీస్ట్ అంటే నేను లాయర్ కాకపోయినా ఆయనతో కాసేపు మాట్లాడగలిగే అవకాశం దొరికింది. బట్ హీ నోస్ ఏ కేసు అయినా సరే 2 పక్కల వాదనలు వింటేనే ఏదవుతుంది. సో ఆయన పక్కన ఆయన వాదించారు. అట్ ద సేమ్ టైం హీ నోస్ దట్ అవతల పక్క వాళ్ళ వర్షన్ కూడా వినడం అనేది ఎంత ఇంపార్టెంటో. సో నేను అవతల పక్క వాళ్ళ వర్షన్, ఇప్పుడైతే ఒక అమ్మాయి వచ్చి మగాడి మీద కేసు పెడుతుందో, సో అవతల పక్క వాళ్ళ వర్షన్ కూడా, అంటే జనరల్గా అమ్మాయి అనగానే ఒక సాఫ్ట్ కార్నర్ తోటి మగాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నం, లేకపోతే రకరకాల వీటి వెనకాల దాక్కుంటున్నారు. నేను విక్టిమ్ని, నా గురించి మాట్లాడకూడదు, లేకపోతే మోడెస్టీ, రకరకాల నా కాల్స్ బయటపడకూడదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, బట్ నిజాన్ని పబ్లిక్కి చూపించాలి అనేది. సో ఆయన వాళ్ళ వర్షన్ ఎట్లా మాట్లాడుతున్నారో నేను వీళ్ళ వర్షన్ మాట్లాడే హక్కు నాకు ఉందని అనుకుంటున్నాను. అందుకే నేను ఇవన్నీ ప్రజెంట్ చేస్తున్నాను. సో లెట్స్ హోప్ ఫైనల్గా ఎవరైతే న్యాయమైందో వాళ్ళే గెలుస్తారు. బట్ యూ షుడ్ ప్రజెంట్ బోత్ సైడ్స్ అనేది నా పాయింట్. మీడియా అయినా న్యాయస్థానం అయినా. ఏమంటారు సార్? ఒకటి సొసైటీ అనేది అట్ లార్జ్, పబ్లిక్ అందులో వీఆర్ మినిమలైజ్. ఈ మినిమలైజ్లో మనము సెలెక్టివ్ చేసుకుంటున్నాం తప్ప సెలెక్టివ్ సెన్స్ని పక్కన పెట్టేసి ఈక్వల్ సెన్స్లో చూసినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఐ సజెస్ట్ టు ద శేఖర్ భాషకి ఏంటంటే
ఫైటింగ్ చేయడం టువర్డ్స్ ఆఫ్ మేల్ అనేది అబ్సల్యూట్లీ నో డౌట్ చేయొచ్చు. ఎందుకంటే మేము చాలా ఇయర్స్ కిందట ఒక సొసైటీ కూడా ఉంది, రాజమండ్రిలో పెట్టుకున్నారు, మగవాళ్ళ హక్కుల పరిరక్షణ సమితి అనేది అబ్సల్యూట్ ఉంది. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే మగవాళ్ళ రక్షణ పరిరక్షణ సందర్భంలో మనం ఉమెన్ని, ఎందుకంటే మనము నాట్ ఓన్లీ మీ ఎంటైర్ వరల్డ్ వీ మస్ట్ రెస్పెక్ట్ ఏ జెండర్ ఆఫ్ ఫీమేల్. వై? బికాస్ మనం మేల్ అయినా ఎవరైనా పుట్టేది అక్కడి నుంచే. వాళ్ళు మనం ఒక పెయిన్ని తీసుకుంటే దానికి 99% పెయిన్స్ వాళ్ళు తీసుకుంటారు. మనం దాంట్లో కొంచెం లేకుండా కొంచెమైనా వాళ్ళ సైడ్ మనం కన్సర్న్ చూపించాలి. ఎందుకు చూపించాలి అంటే బికాస్ మనం ఏమి నేర్చుకున్నా ఉమెన్ నుంచే మనం నేర్చుకుంటాం. అది హ్యాపీనెస్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, లవ్ కానివ్వండి, యాంగ్రీనెస్ కానివ్వండి, అఫెక్షన్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే ఉమెన్ నుంచే నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న దాంట్లో వాళ్ళకి పాజిటివ్ యాంగిల్ని ఇద్దామనేదే నేను నా రిక్వెస్ట్. సార్ 99% అదే చేస్తుంటారు. ఒకే ఒకడు అట్లీస్ట్ నిజాలు బయటకు తీసుకురావడం, ఒకనైనా వాడిని తీసుకురాని. నేను క్వశ్చన్ చెప్తాను, నిజాలు బయటకు తీసుకురావడం నేను తప్పని నేను చెప్పట్లేదు మీకు, కానీ మీరు ఇప్పుడు ఎలా అయితే డామేజెస్ అనే దాంట్లో ఇట్స్ నాట్ కరెక్ట్. సో అదే అంటున్నాను, ఈ కాజ్ వెనకాల అడ్డం పెట్టుకొని అసలు కంప్లీట్ గా అసలు ఆవిడకి సంబంధించిన కాల్ రికార్డ్ కూడా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లో నేనేం చెప్తున్నా మీకు కూడా మళ్ళీ ఏం చెప్తున్నాను, అవి బయటకు వచ్చిన దాని గురించి నేను మాట్లాడదు. కానీ ఒక పర్సన్ ని మనము క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది ఎంతవరకు మనకు మంచిది కాదంటున్నా. ఓకే, బయట పెట్టారా, చేశారా, మాట్లాడుకున్నారా, దట్స్ ఫైన్. కానీ వీ నోయింగ్ వెరీ వెల్ వీ షుడ్ నాట్ టేక్ దట్ ఛాన్స్ టు డ్యామేజ్ ఎ ఉమెన్. సేమ్ థింగ్ నేను అడిగేది ఏంటంటే, ఇన్నాళ్లుగా ఇదే మనం వింటూ వస్తున్నాం. సో ఒక కుటుంబ బాధ్యతని మోసే మగవాడు, ఒక తండ్రిగా, ఒక అన్నయ్యగా, ఒక కొడుకుగా అందరినీ చూసుకునే మగవాడు, ఎంతో బాధ్యతగా పిల్లల్ని చేసుకునే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆడవాళ్ళని ఎలా అయితే రెస్పెక్ట్ చేస్తున్నామో ఇక నుంచి సొసైటీలో ఇది కూడా గట్టిగా వినపడాలి, రెస్పెక్ట్ మెన్ ఈక్వల్లీ. సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడైతే మనం ఫీల్ అవ్వమో, మనం ఫీల్ అవ్వమో, మనం తక్కువ, మనం కుక్కలం అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, మన మోడెస్టీ, నేను జనాలకు అప్పీల్ చేసేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి, మగాళ్ళని రెస్పెక్ట్ చేసుకోవాలి. అండ్ రెస్పెక్ట్ ఉమెన్ అనేది ఎంత గట్టిగా వెళ్తుందో రెస్పెక్ట్ మెన్ అనేది కూడా అంతే దీనిగా రావాలి. #రెస్పెక్ట్ మెన్ అనేది కూడా రావాలి. నేను ఉమెన్ని డిస్రెస్పెక్ట్ చేయమన్నట్ల మెన్ని కూడా రెస్పెక్ట్ చేయమని అడుగుతున్నాను అంతే. ఇంకోటి ఫైనల్ కన్క్లూజన్, మన సొసైటీలో మెన్ కి రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా మెన్ ఇన్ ద టాప్ పొజిషన్ టిల్ టుడే. ఆ రెస్పెక్ట్ లేదు అని అనుకోండి, నేను కూడా మేల్, నేను కూడా మెన్, ఎక్కడే కానీ డిస్రెస్పెక్ట్ ఉంది అని అనుకోవడం మాత్రం ఐ డోంట్ థింక్ సో. మేబీ ఆయన పర్సెప్షన్లో అది ఉంది అనుకుంటే మాత్రం లెట్ us be, ఐ హోప్, డిలీట్ దట్ పర్సెప్షన్. వద్దు సార్, మెన్ను తీసేసేయండి, అది మళ్ళీ అటు సైడ్ వెళ్తుంది. ఇక్కడ మన కేసు లావణ్య మస్తాన్ సాయికి సంబంధించి కాబట్టి ఇందులో ఎవరైతే నిజంగా నేరం చేసున్నారో, డ్రగ్స్ పెడ్లర్సో లేకపోతే ఎవరైనా సరే వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళకి కంపల్సరీ శిక్ష. ఇద్దరు శిక్షార్హులు, ఒకడే జైల్లో ఉండి ఒకడు లోపల ఉండాల్సిన పని లేదు. నేను అదే చెప్పాను, మస్తాన్ సాయి, లావణ్య ఇద్దరు పేర్లు మెన్షన్ చేసే చెప్పాను నేను. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.